నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ పరిధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు చూపిన ధర్మం, న్యాయం, విధేయత ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ఎంతో భక్తిపూర్వకంగా మీరందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవం చూసినందుకు మీ అందరికీ కూడా శ్రీరాముని శుభాకాంక్షలు. మరి శ్రీరాముని యొక్క ఆశిస్తుని మనందరం కూడా సుభిక్షంగా సుఖశాంతులతో మరి ఐశ్వర్యంతో అందరూ కూడా ఉండాలని, ఈ కష్టాలని కూడా దూరం కావాలని, వర్ధనపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆ శ్రీరాముని ఆశీస్సుతో మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించినందుకు ఆరోగ్యంగా గెలిచిన రోజు నేను వచ్చి శ్రీరాముని దర్శించుకున్నాను. ఇక్కడ తప్పనిసరిగా ఈ యొక్క గెలుపు విషయంలో కొన్ని విషయాలలో అయ్యగారు అడిగారు, కమిటీ అడిగింది. తప్పనిసరిగా దానికి చెడు, తర్వాత విగ్రహాలు, అలాగే ఈ చుట్టూ కూడా మన ఆ యొక్క శ్రీరాముని యొక్క చరిత్రను వచ్చే విధంగా రాయాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క కోరికను ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో చేస్తానని నా సొంత నిధులు నా జీవితంలో చేస్తే తప్ప వేరే కాదు. నా సొంత జీవితంలో ఎందుకంటే నా రిటైర్మెంట్ డబ్బులు ప్లస్ ఎమ్మెల్యే రెండు కలిసి 3,20,000 తీసుకొచ్చి అన్ని పార్టీలను, అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలిపి ఈ యొక్క శ్రీరాముని కూడా దేవుడు అందరినీ సమానంగా చూశాడు. కాబట్టి ఈ యొక్క మంచి ఈ యొక్క శుభ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక శ్రీరాముని శుభాకాంక్షలు సమయించినందుకు మీ అందరూ